ఈరోజు వైశాఖ పౌర్ణమి, దీన్ని మహావైశాఖి అనే పేరుతో పిలుస్తారు. ఈ మహావైశాఖి సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో, అలాగే కూర్మ జయంతి సందర్భంగా ఎటువంటి పరిహారాలు పాటించాలో, అన్నమాచార్య జయంతి కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. ఈరోజు అన్నమాచార్యుల వారి జయంతి. పదకవితా పితామహుడైన అన్నమాచార్యుల వారి జయంతి సందర్భంగా అన్నమాచార్యుల వారి కీర్తనలు శ్రవణం చేయటం ద్వారా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే కూర్మ జయంతి సందర్భంగా శ్రీ మహావిష్ణువు కూర్మ రూపంలో ఉన్నటువంటి చిత్రపటాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసి ఆ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి కూర్మ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించటం ద్వారా శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి పాత్రులై భూలాభాన్ని గృహలాభాన్ని అతి త్వరలో సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కూర్మ జయంతి సందర్భంగా గృహంలో వెండి లోహంతో చేసినటువంటి తాబేలు బొమ్మను కానీ క్రిస్టల్ తాబేలు బొమ్మను కానీ ఏర్పాటు చేసుకోవటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహావైశాఖి అనే పేరుతో పిలుస్తారు. మహావైశాఖి సందర్భంగా తులసి మొక్కను రావి చెట్టును ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించటం ద్వారా సంవత్సరం మొత్తం సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చని ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. ప్రధానంగా అపమృత్యు దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవటానికి వైశాఖ పూర్ణిమ సందర్భంగా గృహంలో తులసి మొక్క దగ్గర ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. గృహంలో తులసి కోట దగ్గర మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 9 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి. తులసి కోటలో తెల్లటి పుష్పాలు గులాబీ పూలు ఉంచాలి. అలాగే తులసి కోట దగ్గర అరటిపండు ముక్కలు దానిమ్మ పండు గింజలు నైవేద్యంగా సమర్పించాలి. ఓం బృందావన్యై నమః అని జపిస్తూ తులసి కోట చుట్టూ వీలైనన్ని ప్రదక్షిణలు చేయాలి. తులసి కోట దగ్గర ఈ ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటించడం ద్వారా కుటుంబంలో సభ్యులందరూ అపమృత్యు దోష తీవ్రతను తగ్గింపజేసుకొని దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సంతానపరమైనటువంటి దోషాలను తొలగింపజేసుకోవటానికి సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి వైశాఖ పూర్ణిమ సందర్భంగా రావి చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటించాలని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ఈరోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళేటప్పుడు ఒక ఎరుపు రంగు దారము, ఒక తెలుపు రంగు దారము, ఒక పసుపు రంగు దారము తీసుకొని రావి చెట్టు దగ్గరకు వెళ్ళాలి. రావి చెట్టు దగ్గర బియ్యపిండితో ముగ్గు వేసి రావి చెట్టు మొదట్లో పసుపు కుంకుమలు వేసి నీళ్లు పోసి ఎరుపు రంగు దారము, తెలుపు రంగు దారము, పసుపు రంగు దారము ఈ 3 రంగుల దారాలు రావి చెట్టు కొమ్మకు కట్టాలి. ఆ తర్వాత రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాన్ని పాటించిన తర్వాత రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించి రావి చెట్టు దగ్గర పాలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే వైశాఖ పూర్ణిమ సందర్భంగా సంతానపరమైన దోషాలను తొలగింపజేసుకొని సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా స్మృతి కౌస్తుభం అనే ప్రామాణిక గ్రంథం ప్రకారం వైశాఖ పూర్ణిమ నాడు కొన్ని దానాలు ఇస్తే అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. వైశాఖ పూర్ణిమ సందర్భంగా మజ్జిగ కానీ పెరుగు కానీ దానం ఇచ్చినట్లయితే ధనలాభం కలుగుతుంది. విద్యారంగంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే గొడుగు పాదరక్షలు దానం ఇవ్వటం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఎండలో తిరిగి వచ్చిన వాళ్ళకి వైశాఖ పూర్ణిమ సందర్భంగా మంచినీళ్లు ఇవ్వటం ద్వారా విసనకర్రతో విసరటం ద్వారా త్రిలోక సంచారం చేసిన ఫలితం కలుగుతుంది. మామిడి పండు వైశాఖ పూర్ణిమ సందర్భంగా దానం ఇచ్చినట్లయితే పితృదేవతలు సంతోషిస్తారు, వాళ్ళ సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే వైశాఖ పూర్ణిమ సందర్భంగా బెల్లం దానం ఇచ్చినా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. సర్వ పాపాలను తొలగింపజేసుకోవచ్చు. పానకం నిండిన కుండను వైశాఖ పూర్ణిమ సందర్భంగా ఎవరికైనా దానం ఇస్తే పితృదేవతలకి గయాక్షేత్రంలో శ్రాద్ధ కర్మలు చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే ఈరోజు సముద్ర స్నానం అద్భుత ఫలితాలను కలిగింపజేస్తుంది. సముద్ర తీరానికి వెళ్ళి సముద్రంలో ఒక కరక్కాయ వేసి ఆ తర్వాత సముద్ర స్నానాన్ని ఆచరించడం ద్వారా నరఘోష, దృష్టి దోషము, శత్రుబాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. మహావైశాఖి పర్వదినం సందర్భంగా సకల శుభాలను సిద్ధింపజేసుకోండి.